మీ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ లో భాగంగా రేపు అసెంబ్లీలు ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు, రేపు అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు సామాన్య ప్రజలు ఏ గుళ్లకు వెళ్ళొద్దని ఓ చట్టం చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఓ చట్టం చేయండి. ఈ విధంగా మరి పోలీసులే దగ్గరుండి దాడుల్ని ప్రోత్సహిస్తూ దాడులు చేయిస్తూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా పోలీసుల్ని ఉసిగొల్పి హింసను ప్రేరేపిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మరి దీని పర్యావసనమే అంబటి రాంబాబు గారి మీద దాడి, జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు ఏ విధంగా అక్కడ భయభ్రాంతులకు గురి చేశారో మనమంతా కూడా చూస్తున్నాము. కాబట్టి మాజీ మంత్రులుగా ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై ఈ విధంగా మరి దాడి చేయిస్తున్నారంటే ఒక్కసారి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయదలుచుకున్నారో ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని, అసలు ఈ గొడవ కారణం ఏంటండి? జరగని కల్తీనేయిని జరిగిందని మీరే అవాస్తవాల్ని అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదించి మీరే కదా ఫ్లెక్సీలేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. క్లియర్ గా సిట్ చెప్పింది, చార్జ్ షీట్ లో ఎన్డీడీబీ చెప్పింది, దర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ యాడెడ్ అని చెప్పింది, ఇట్ ఈస్ నాట్ డిటెక్టెడ్ అని చెప్పింది. అయినా కూడా మీరే రెచ్చగొట్టి మీరే ఫ్లెక్సీలేసి ఈ గొడవకంతా ఈ రభసకంతా కారణం మీరే కదా. క్లియర్ గా మీరు చేస్తూ మళ్ళీ దీన్ని డైవర్ట్ చేస్తూ అంటే క్లియర్ గా ఎక్కడ కూడా వీళ్ళంతా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం కాబట్టి ఎంబటే ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయాలి, అవసరమైతే పెట్రోల్ బాంబులు వేయాలి, ఇళ్లలో ఉన్న మహిళల్ని టార్గెట్ చేయాలి, కేసులు పెట్టాలి. డైవర్షన్ పాలిటిక్స్ ఇదే కదా మీరు ఎంచుకున్నారు. ఎందుకంటే మీరు డిఫేమ్ అవుతున్నారు. ఈ తిరుపతి కల్తీనే వ్యవహారంలో కూటమి ప్రభుత్వం డిఫేమ్ అవుతుంది కాబట్టి దీని డైవర్షన్ కోసం ఈ దాడులకు ఈ హింసలకు పాల్పడతా ఉన్నారు.